ఇప్పుడు ఈ టోటల్ కేసెస్ లో అరెస్టులు ఉంటాయా లేదు తూతు మంత్రంగా ఏదో ఇక అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు తప్పు జరిగిందా లేదా జరిగింది వెరీ వెరీ క్లియర్. ఫార్ములా కార్ రేస్ది ఇప్పుడు తుది దశకు వచ్చింది అంటున్నారు, ఇంకేమో తెలియదు. ట్యాపింగ్ అయితే ప్రభాకర్ రావు వస్తాడు ఇవాళ రేపు అంటున్నారు, అది ఏమైందో ఇంకా తెలియదు. కాళేశ్వరంది చాలా పెద్ద కేసే. ఇవన్నీ చాలా బిగ్ కేసెస్ ఉన్నాయి. మరి వీటిలో పురోగతి ఉన్నట్టు కనిపిస్తున్నదా? ఇమీడియట్ గా మనకు ఛార్జెస్ ఉంది, ప్రభుత్వానికి ఛార్జెస్ ఉంటే మాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్లు ఉంటుండే. త్రూ ప్రాసెస్ జరగకపోతే ఏమంటావు నువ్వు? ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? అవినీతి జరిగిందని మీరు ఎస్టాబ్లిష్ అయిందని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మీరు కాకపోతే కోర్టు కాకపోతే ప్రజా కోర్టు డెఫినెట్ గా అడుగుతారు కదా. మీకైతే పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది కదా, డెఫినెట్ గా డెడ్ లైన్ అవుతుంది కదా. తప్పు చేసింది ఎవరైనా ఇప్పుడు అదే చెప్తున్నాం. తప్పు చేయకపోతే కేసీఆర్కి పూలదండలు వేద్దాం, తప్పు చేస్తే అరదండలు ఉంటాయి. తప్పదు మరి అట్లా అని చెప్పి కేసీఆర్ ఏదో ఒక రిజల్ట్ అయితే ప్రజలకు చూపించాల్సిందే. మళ్ళీ ఎలక్షన్స్ ఓట్లు అడిగే సమయానికైనా ఎలక్షన్స్ దానికి ఎందుకు అంత దూరం ఎందుకు కురుకుతున్నావు? ఇప్పుడు కమిషన్ వచ్చినాక ఉంటాయి కదా దానికి సంబంధించి. కోర్టు వ్యవహారాలు ఎప్పుడు ఉంటాయి అనే విషయం పక్కన పెట్టు. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఇప్పుడు కుట్రకు ప్రేరేపితం చేసినోడు A1 ఉంటాడు, అంతే కదా. కుట్రలో భాగస్వామి అయిన వాళ్ళు తర్వాత పార్ట్ ఉంటారు. సపోజ్ ఒకరిని కొడతానికి కొడదామని నువ్వు అన్నావు అనుకో, నువ్వే A1, కొట్టేదాన్ని నేనుంటే నేను A2 అవుతా, ఇంకెంతమంది ఉంటే అంతమంది. మరి అసలు ఇది చేయాలని అన్నోళ్ళు ఎవరు? ఇది తేలాలి కదా, నువ్వు నేను అని రాజకీయంగా చేసుడు కాదు కదా, టెక్నికల్ ఇష్యూస్తో రావాలి కదా. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి డిలే అనేది డినైడ్ కాదు, డెఫినెట్గా దానికి సంబంధించిన అంశంలో చర్యలు ఉంటాయి. ఎవరు తప్పు చేసినా ఇప్పుడు రేపు నేను తప్పు చేస్తే అద్దంకి దాకర్ మంచి ఆయన అని చెప్పేసి ఏమన్నా ఇది ఒక్కటే చేసి వదిలేస్తారు. ఎవరు చట్టం వదిలేస్తుంది తప్పని, అది వదిలే సమస్య లేదు. అందరి అనుమానాలకు తెరబడే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని నా అంచనా. కవిత కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది అని 1-2 పేపర్లు ఎందుకు రాసినట్టు? ఆ చర్చ ఏమైనా జరిగిందా? చర్చ జరిపింది. ఇక వాళ్ళు ఏ టేస్ట్ అటు వేస్తారు మనోళ్ళు. పాచిక ఇటు వేస్తే ఇటు కొంచెం అంటున్నారు, ఇటు వేస్తే ఇటని. ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ నుంచి PCC నుంచి ఎవరికి అలాంటివి అయితే లేవు. నాకున్న సమాచారం మేరకు వాళ్ళే దాన్ని ఏమంటారు ఊహాగానాల కింద తెచ్చి ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పటికీ మాకు అవసరం లేదు. ఇప్పుడు ఆళ్ళింట పంచాయతీలో మేము కుంపడి పెట్టినట్టు అనుకుంటారు. ఇప్పటికీ అది ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఉండి అనుకుంటూ మాట్లాడిపిస్తున్నారు. కొంతమంది BJP వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు BJP రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారు, అని కొంతమంది అట్లా అంటారు ఇట్లా అంటారు. దానికి ఇక ఏమంటారు వాటికి తాడు బొంగరం ఉన్నాయి. కాకపోతే వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ తప్పితే ఇంకొకటి కాదు. ఇదంతా టీకప్లో తుఫాన్ అవుతుందా అంటే కాదు. అంతేనా? టీకప్లో తుఫాన్ ఏం కాదు. అలజడి ఆ నుంచి గందరగోళం, ఇప్పుడు ఈ నుంచి సంక్షోభం కాకుండా వాళ్ళు కనుక కలిస్తే BJPతో పోవడం, కలవకపోతే కవిత ఇంకో ఆల్టర్నేట్. ఎట్లా సంక్షోభం? కవిత క్రియేట్ చేసే సంక్షోభం అంతే కదా. ఇప్పుడు అలాంటప్పుడు మీకు ఎట్లా హరీష్ రావు ఎటు ఉంటాడు అనేది చర్చ ఉంటుంది కదా. నేనైతే మామకాయ ఉంటా అనేది ఉంటుంది కదా ఆయన ఫస్ట్ అయితే. మరి కొడుకు లీడర్ అవుతాడు, అప్పుడు ఆయన సబార్డినేట్ అవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. హరీషే సబార్డినేట్ కావాల్సిందే అంతే కదా. అట్లా అయ్యి ఉండగలడా అంటే మామకు ఉండగలడు కానీ బామార్దికి ఉంటాడా అనే దగ్గర నాకు డౌట్. వాళ్ళు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి డౌట్ ఏమన్నా. తర్వాత అలాంటప్పుడు రిలేటివ్ పాలిటిక్స్ లో కవితలు ఏం చేయబట్టి తన దారి తను చూసుకోవాలి. ఏం చూసుకుంటుంది అనేది కూడా భవిష్యత్తు. ఇప్పుడు ఏం చెప్పాలి. బట్ ఎప్పుడైనా 25 సంవత్సరాల కేసీఆర్కి ఇలాంటి సమస్య వచ్చిందా? లేదు. ఇప్పుడు ఆలె నారేంద్ర లాంటి ఒక లెజెండ్ లీడర్, ఒకప్పుడు కేసీఆర్ లీడర్ కాకముందే ఆలె నారేంద్ర టైగర్ ఇక్కడ ఏంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అలాంటి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళగొట్టిండు. అప్పుడు ఒక వారం రోజులు జరిగింది. తర్వాత మనోడు నాయన నరసింహారెడ్డి ఇబ్బంది కలిగినా ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకు ఈటలకు జరిగింది, విజయశాంతికి జరిగింది. విజయశాంతిని అయితే మనం అంతా సెలబ్రేషన్స్ చేస్తున్నాము, సస్పెండ్ చేసేట. అసలు ఇది పట్టించుకోలే ఎవరు. విజయశాంతి సస్పెండ్ అనేది పట్టించుకోలే. తర్వాత ఈటల రాజేందర్ని ఎట్లా దాదాపు 1 నెల రోజులు నడిచింది. మన రవీంద్ర నాయక్ గారిని ఎట్లా చేసి ఇప్పుడు ఎవరిని ఎలా చేస్తాడు? నెంబర్ 2 పోటీ వచ్చింది. ఇప్పుడు నెంబర్ 2 ఉన్న వాళ్ళని డిలీట్ చేయడానికి ఆయన సింపుల్గా తీసుకున్నాడు. కానీ నెంబర్ 2 ప్లేస్ ఇవాళ పెట్టడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఎవరు నెంబర్ 2? వాళ్ళ పార్టీలో, వాళ్ళ కుటుంబంలో, పార్టీలో పక్కన పెట్టు. ఆఫ్టర్ కేసీఆర్ హూమ్ అంటే
చేతులన్నీ కేటీఆర్ వైపు చూపిస్తున్నప్పుడే వీళ్ళిద్దరూ ఇట్లా ఏదో బిక్కమొక్కాలు వేసి చూస్తున్న క్రమంలో ఏం మార్పు సంక్షోభం వైపు ఉంటుందా అంటే నాకు తెలిసి అయితే ఇలాంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ లో ఎప్పుడు రాలేదు ఈ 25 years లో. దీన్ని ఎట్లా ఎదుర్కొంటాడా పట్టించుకోడా నాకెందుకు వచ్చిన పంచాయతీ వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టిన ఎవరు గెలిచేస్తారో నా పని అయితే అయిపోయింది, ఎవరు ముందు వచ్చి తాకితే వాళ్ళకి ఇచ్చేద్దాం అని అనుకుంటాడు. ఇప్పుడు ఆయన డల్లాదులో పెట్టిండు, మనోడు తెలంగాణ భవన్ లో పెట్టిండు, ధర్నా చౌక్ ఇట్లా 3 ముక్కల ఆటగా నడుస్తుంది ఆ నలుగురు బంధం అనేది మాత్రం